దేవాది దేవునికి కూడి వచ్చినటువంటి నా స్థానిక సంఘ సభ్యులందరికీ, ఈ వాక్యము వినిచినటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామమున ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము మొదటి పునరుత్థాన దినము. హల్లెలూయా. సో ఈ మొదటి పునరుత్థాన దినము మొదలుకొని చివరి పునరుత్థాన దినము వరకు ఎలా జీవించాలి, ఎలా సిద్ధపడాలి అని మనము ధ్యానించుకోవాలి. పరీక్షలు రేపంటే ఈరోజు పుస్తకం తీసి చదువుదామా? పరీక్షలు రేపంటే ముందుగానే సిద్ధపడడం మంచిదా? ముందుగానే సిద్ధపడడం మంచిది. వారిని బుద్ధిమంతులు, తెలివిమంతులు అంటారు. పరీక్ష రేపు ఉంటే ఈరోజు పుస్తకం తీసి చదివే వారిని బుద్ధిహీనులు, తెలివిలేని వారు అంటారు. ఈ సంవత్సరం మనం ఎదుర్కొనబోయే ప్రతి శోధన పరీక్షకు సంఘము ఎలా సిద్ధపడాలో ఈరోజు మనం ధ్యానించుకుందాం. దయచేసి మీ పిల్లల్ని కొద్దిగా స్వాధీనం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన అంశము నీతో కూడా ఉన్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, ఎడబాయను అంటాడు. అంటే ఏంటిది? ఎప్పుడు నిన్ను విడువడు, ఎప్పుడు నిన్ను ఎడబాయడు. కానీ ఈ సంవత్సరము దేవుడు విడుస్తాడు, ఎడబాపుతాడు. ఈ సంవత్సరం ఎందుకని? నీవు ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండకపోతే దేవుడు తప్పకుండా నిన్ను విడుస్తాడు, ఎడబాపుతాడు. ఎప్పుడైతే నీవు ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తావు, ఖచ్చితంగా ప్రతిదినము ప్రార్థన చేస్తావు, ప్రతిదినము పరిశుద్ధ జీవితం కొరకు ప్రయాసపడతావో, అప్పుడు దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వు లోకము, పాపము, లోకానికి అతీతంగా జీవించడము నీవు ప్రారంభించావనుకో, ఖచ్చితంగా నీ అభిషేకాన్ని నీవు కోల్పోతావు. 24 గంటలు నీవు అభిషేకాన్ని కోల్పోతావు. అభిషేకం కోల్పోతే మళ్ళీ పొందుకోవడము ఇప్పుడు మాత్రం చాలా కష్టం. ఎందుకు? మనము పోయిన సంవత్సరం కంటే 2 రెట్లు భయంకరమైన శోధనలు ఈ సంవత్సరంలో మనం ఎదుర్కొనబోతున్నాము. గమనించండి, ఎదుర్కొనబోతున్నాం. ఆ శోధనకు సిద్ధపాటు ఏంటిది? నేను ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నన్ను విడవడు, నా కుటుంబాన్ని ఎడబాపడు. నేను ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు నన్ను విడుస్తాడు, ఎడబాపుతాడు. అంటే ఎంత జాగ్రత్త పడి ఇప్పుడు మనము జీవించాలో ఈ యొక్క మాటను బట్టి గుర్తెరిగి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. రెండవది, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. దేవుడు మోషేతో ఉన్నాడు తోడుగా.
మనతో ఉంటాడు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు ఈ సంవత్సరం. ఎందుకు? మనం దేవుళ్ళు సరిగ్గా నిలకడగా లేకపోతే, మనం వాక్యానుసారంగా జీవించకుండా లోకానుసారంగా జీవిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మోసే గురించి. మోసే సాత్వికుడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు మోసే గురించి. మోసే వలె వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నీకు తోడు ఉంటాడు. మోసకు తోడైన దేవుడు నాకెందుకు తోడై ఉన్నాడు, నాకు తోడుగా ఉంటాడు అని అనుకుంటే మంచిదే. కానీ మోసే వలె భక్తిగా జీవిస్తేనే, మోసే వలె నిష్టభక్తి కలిగి జీవిస్తేనే దేవుడు నీకు తోడై ఉంటాడు. మోసే ఉన్నటువంటి ఆ భక్తి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. మోసే పదము యూజ్ చేసి వాడుకొని నీవు మోసే వలె భక్తి దేవుని ఎడల చూపించకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. దేవుడు మోసేకు తోడై ఉన్నాడు. ఎందుకు? మోసే భక్తిగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఇప్పుడు నేను భక్తిగా జీవించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. అట్లయితేనే దేవుడు నాకు తోడు ఉంటాడు. హల్లెలూయా. 3 యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదు. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. కానీ సంవత్సరం భయపడే సంవత్సరం, కానీ సంవత్సరం దిగులు పడే సంవత్సరం, కానీ సంవత్సరం బలహీనపరిచే సంవత్సరం. ఈ సంవత్సరం దేవుని సహాయం లేని సంవత్సరం. ఈ సంవత్సరం దేవుని హస్తంతో ఆదుకోలేని సంవత్సరం. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి జీవిస్తామో, ఖచ్చితంగా వాక్యానుసారంగా లోకము పాపము ఎగడం. ఇప్పుడు చాలా మంది పాటలకు ఎగిరేసి ఆరాధనలు దుంకేస్తున్నారు. ఆత్మ పొందుకొని ఎగురుతూ కూడా వేరే పుట్టిగా దేవుని పాటలు పెట్టుకొని ఇక అదే చెయ్యాలి. పండుగ పూట కాబట్టి సంతోషించాలి, నాట్యం అన్నాడు. ఇక ప్రతి వారం పాటలే ఎక్కువైతే వాక్యం ఏంటి అంటున్నా నేను. ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితం ఏంటి అడుగుతున్నాను. భక్తి ఏంటి? భక్తి వదిలేసి నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ పోతే అది నడవదు. సంతోషించాలి, దేవుని పాటల్లో ఆనందించాలి. కానీ భక్తి విషయంలో వాక్యానుసారమైన జీవితము మరి ప్రాముఖ్యమైనది. మ్యూజిక్ అంటే మీకు ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. కానీ మ్యూజిక్ అంటే ప్రాధాన్యత దేవుని వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా లేదా? అది ఉంటే మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి. అది లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే నీలో దేవుని ఆత్మ ఉండదు, నీలో దేవుని అభిషేకం అసలే ఉండదు. ఇక్కడ దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఎప్పుడు భయపడను? దేవుడు నాకు తోడుంటేనే నేను భయపడను. దేవుడు నాకు తోడు లేదనుకో, నేను ఏం చూసినా భయపడవలసింది. దేవుడు నాకు తోడై ఉంటే నేను దిగులు పడను. దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను దిగులు పడుతూనే ఉంటా, ప్రతిదినము దిగులు పడుతున్నాను. దేవుడు నాకు తోడుగా ఉంటే నేను బలవంతురాలుగా జీవిస్తాను. దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను బలహీనుడుగా జీవిస్తాను. దేవుడు నాకు సహాయం చేస్తే ఆయన తన దక్షిణాస్తంతో సహాయం చేస్తే ఆయన నన్ను ఆదుకుంటాడు తన దక్షిణాస్తంతో. దేవుడు నాకు సహాయం చేయకపోతే నన్ను ఈ లోకంలో ఎవ్వరూ ఆదుకోలేరు. నన్ను ఆదుకోవాలంటే ఆయన నాకు తోడై ఉండాలి. నేను ప్రతిదినం ధైర్యంగా జీవించాలంటే ఆయన నాకు తోడై ఉండాలి.
కొత్త రోగాలు, కొత్త వ్యాధులు, కొత్త సమస్యలు, కొత్త శోధనలు, కొత్త దయ్యాల పోరాటాలు, కొత్త బలహీనతలు వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు మనకి ఎవరు కావాలి? దేవుని తోడు కావాలి. లక్షల ఉద్యోగాలు తీసేశారు పోయిన సంవత్సరం. కుదురు ఏజెన్సీ వచ్చినాక, తర్వాత వచ్చినాక లక్షల ఉద్యోగాలు, యవనస్తుల ఉద్యోగాలు తీసేశారు. 10,000 మంది ఉద్యోగాలు అయితే 5,000 చేశారు. 5,000 ఉద్యోగాలు చేసి మళ్ళీ 3,000 చేశారు. అంటే మిగతా తీశారు. 3 నుంచి 2,000, 2,000 నుంచి మళ్ళీ 1,000, 1,000 నుంచి 500 ఉద్యోగాలు. అంటే ఎంత? 9,500 ఉద్యోగాలు తీసేశారు. ఒక 500 మంది పెట్టుకున్నారు. మరి మిగతాది ఏంటిది? ఏఐని పెట్టేసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసుకున్నాం. అంటే ఏంటిది? ఉద్యోగం లేకపోతే జానాడు పొట్టకు ఆహారం లేదు మనకు. అలా అని చెప్పి మనం దొంగతనం చెయ్యము, దేవుని బిడ్డలం. అబద్ధాలు ఆడి బతకలేము, మోసాలు చేసి బతకలేము, మనం దేవుని బిడ్డలం. మరి ఇప్పుడు ఈ టైంలో ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఏఐ వచ్చినాక ఉన్న ఉద్యోగాలు పోయినాయి. మరి ఈ సంవత్సరంలో ఇంకెంతమందిని తీసేస్తారో? అదేంటి? చక్కగా పిల్లోడు చదువుకున్నాడు, ఈ పిల్లోడు భక్తులు ఉన్నాడు, ఏ పాపం కనబడట్లేదు, వీడికి ఉద్యోగం లేదు, ఈ అమ్మాయి ఏమి ఎంత చదువుకుంది, ఉద్యోగం కోసం 3-4 సంవత్సరాల నుంచి వెయిట్, ఉద్యోగం లేదంటూ మీ ఉద్యోగం ఏఐ దొంగిలించేసింది కదా. ఏఐ దొంగిలించేసింది కుదురు. దానికి ఏం చేయలేము. మరి ఏంటిది పరిష్కారము? దేవుడు నాకు తోడుంటే, ఉద్యోగం లేని చోటనే ఉద్యోగం పెట్టిస్తాను. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నాకు తోడుంటేనే. దేవుడు నాకు తోడు లేకపోతే నేను ఏది చేయలేను, నాకెవ్వరు సహాయం చేయలేరు. కాబట్టి దేవుడు మనకు తోడు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. యోగోస్వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యోగోస్వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండు. చూడు, ధైర్యముగా ఉండు, అసలు దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడు. మార్గమంతటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఈ సంవత్సరం దేన్ని బట్టి ఉంటాడు అంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నీకు తోడు ఉంటాడు. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు తోడు ఉంటాడు. లేకుంటే దేవుడు నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉండలేడు. గమనించు. కుటుంబ ప్రార్థన చేస్తే మంచిది, చెయ్యాలని బోధిస్తున్నారు చాలా మంది. నేను ఇచ్చే జవాబు, మీరు ఇచ్చే జవాబు ఏందో అడుగుతున్నాను. కుటుంబ ప్రార్థన మంచిదే. అమ్మాయి ఏమో నైట్ డ్యూటీ, అబ్బాయి ఏమో నైట్ డ్యూటీ, సాఫ్ట్వేర్ నైట్ డ్యూటీ, తల్లిదండ్రులు ఏమో డే డ్యూటీ. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేయాలి? పొద్దుంతా ప్రార్థన చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా జాబ్ చేసుకుంటారు పెద్దవాళ్ళు. రాత్రంతా ఉద్యోగాలు అబ్బాయిలు చేస్తారు. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? ఎప్పుడు పెట్టుకోవాలి సమయం? దానికి నేను ఇస్తున్నా జవాబు ఏంటిదంటే, అపోస్తులు సంఘాన్ని నడిపించినప్పుడు ఆది అపోస్తులు సౌలని ఉగ్రవాది ఏం చేశాడు? క్రైస్తవులని హింసించడం మొదలుపెట్టాడు. క్రైస్తవుని ప్రతి పురుషుని చేతులు కట్టేసి ఆ గుర్రానికి తగిలించి ఆ రోడ్డంతా 2-3 కిలోమీటర్లు అలానే తీసుకెళ్ళిపోయేవాడు. అయితే ఈ పై శరీరం అంతా చీరుకుపోయి తోలు బయటకు వచ్చి రక్త పాపమైపోయి చనిపోయాడు. చాలా మంది క్రైస్తవులు చిత్రహింసలు చేశాడు సౌలు. తర్వాత పౌలుగా మారాడు. కానీ ఆ టైంలో ఎవరి వాళ్ళు పారిపోయారు. సౌలు వస్తున్నాడు పారిపోయేవారు. అక్కడ సౌలు వస్తున్నాడు, ఇక్కడ అక్కడ చెల్లాచెదరైపోయి ఎక్కడ స్థలం దొరికితే అక్కడుండి ప్రార్థన చేసుకున్నాడు. మరి ఆ టైంలో కుటుంబ ప్రార్థన వచ్చిందా? కుటుంబ ప్రార్థన ఉందా? లేదు. సంఘం చెదిరిపోకముందు కుటుంబ ప్రార్థన ఉంది. సంఘం చెదిరిపోయింది సౌలు యొక్క హింస ద్వారా. అప్పుడు కుటుంబ ప్రార్థన ఏది?
లేదు. కానీ ఏం చేశారు? ఎవరికి సమయం దొరికితే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు ఉన్న పాటున. అది ఇప్పుడు ఏం చేయాలంటే, నీకు సమయం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ప్రార్థన చేసుకో. ఒకవేళ అనుకూలంగా ఉంది సమయం, అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారంటే అప్పుడు చేసుకో కుటుంబ ప్రార్థన. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కాదు, సాధ్యం కాదు. ఈ తరానికి, ఈ సందర్భానికి ఏం చేయాలి? డ్యూటీ చేస్తున్నావు, 10 నిమిషాలు టైం దొరికింది, ఆహా ఊహు అని నవ్వుకుని బదులు చక్కగా చిన్న ప్లేస్, అక్కడే ఒక ప్లేస్ చూసుకొని ప్రార్థన చేయి. ప్రార్థన చేసినందుకు ఎవరైనా వచ్చి సంతాడా నేను ఏమన్నా ఏదో దేవునికి ఏదో మొక్కుంటున్నాడని ఎవరిని పట్టించుకో. ప్రార్థన చేసుకో, సమయం దొరికింది ప్రార్థన చేసుకో, సమయం దొరికింది బైబిల్ చదువు. ఈ ఫోన్ ఉంది, మన చేతిలో ఫోన్ ఉంది. ఇప్పుడు ఇది లేని ప్రపంచం లేదు. ఇప్పుడు మనం ఎక్కువ ఇదే వాడుతున్నాం దినము రాత్రి. మరి దీంట్లో పనికిరాని షార్ట్లు చూసుకుంటే సమయం వేస్ట్ అయింది. అందులో పనికొచ్చేవి కూడా ఉన్నాయి, అన్ని పనికిరాని అన్నట్టు. కానీ ప్రార్థన చేసేయడానికి సమయం తినేస్తుంది కదా, అది నేను అంటున్నాను. పనికొచ్చే పనికిరాని ఉన్నాయి, కానీ సమయం ఏమవుతుంది? దీనికి అయిపోతుంది. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తావు? అందుకే ఏం చేయాలి? టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువు, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువు, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువు. కాలక్షేపం చేయకు. నువ్వు లోకములో జీవిస్తే అభిషేకం సంపూర్తిగా కోల్పోతావు. జాగ్రత్త పడు. అభిషేకం లేదంటే దేవుని కృప నీలో లేదు. దేవుని కృప ఉంటే నీలో అభిషేకం ఉంటుంది. దేవుని కృప లేదంటే నీలో అభిషేకం లేదంటే కోల్పోయినట్టే. అభిషేకం కాపాడుకో. పొందుకున్న అభిషేకం, పొందుకున్న కృపను కాపాడుకో, ఓడగొట్టుకోకు. సో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు నా మార్గమంతటిలో తోడుగా ఉండాలంటే నేను దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. వ్యర్థమైన వాటికి నా సమయము వృధా చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. అప్పుడే నేను వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నాకు తోడే ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21 వచనం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21 వచనం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా. ఎవరిని చూసి భయపడొద్దు అంటున్నాడు. నీ సమస్యను చూసి నువ్వు భయపడద్దు. నీకు వచ్చిన రోగాన్ని చూసి భయపడద్దు. నీకు వచ్చిన వ్యాధిని చూసి భయపడద్దు. నీ కుటుంబంలో వస్తున్న సమస్యను చూసి భయపడద్దు. నీ కుటుంబంలో రోగాలు వస్తున్నాయా, వ్యాధులు వచ్చినాయా, బలహీనతలు వచ్చినాయా, భయపడద్దు, భయపడద్దు. సమస్యను చూసి భయపడద్దు. శోధనను చూసి భయపడద్దు. దురాత్మ పోరాటాలు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాయా, భయపడద్దు, భయపడద్దు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, భయపడద్దు, భయపడద్దు. వాటిని చూసి భయపడద్దు. ఏం చేయాలి? నా దేవుడు నా మధ్యనున్నాడు, నా సమస్యను జయించే నా దేవుడు నా మధ్య ఉన్నాడు. ఆ నా సమస్యలకే, నా సమస్యనే భయంకరం అంటే నా దేవుడు నా సమస్యలపై మహాభయంకరుడు. వాటిపై యుద్ధం చేసి, నా పక్షం యుద్ధం చేసి నన్ను గెలిపించడానికి. హల్లెలూయా! భయపడద్దు. కానీ మనం చేయవలసినది, దేవా నీవు నాతో ఉండాలి ప్రభువా. ఈ సంవత్సరంలో నీవు నాతో ఉండాలి. ఉంటేనే నేను భయపడను. నువ్వు లేకపోతే నేను భయపడతాను, నేను జడుస్తాను. నా సమస్యలు నన్ను మింగి 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 నన్ను చంపివేయడానికి ప్రయత్నం చేస్తాయి. నా ఆలోచనలే పదే పదే నా ఆలోచనలు నన్ను చిత్రహింసలు చేసి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ నువ్వు నాకు తోడుంటే నా ఆలోచనలు, నన్ను వ్యతిరేకంగా నన్ను చిత్రహింసలు పెట్టిస్తున్న ఆలోచన నేను జయించగలను. ఎప్పుడు నువ్వు నాకు తోడుకుంటే. తోడుకుండడం అంటే మనం దేవుని వాక్యానుసారంగా జీవించడమే దేవుడు మనకు తోడుండడం. దేవుడు చెప్పింది చేయడమే దేవుడు మనకు తోడుండడం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాలు.
నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఎవరికి రాదు. అంటే ఇది నువ్వు భయపడక మాట్లాడు. అయ్యో సమస్య చూసి, మనిషిని చూసి భయపడకు. కొంతమంది మనం ఎంత న్యాయంగా చేస్తున్నా ఏదో ఒక కొట్లాట పెట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తారు. జాబులో కానీ సమాజంలో వాళ్ళు అసభ్యమైన మాటలు మాట్లాడతారు. అప్పుడు ఏం మాట్లాడే అర్థం కాదు. మనకు ఆ బూతి మాటలు సైతాన్ని ఇస్తాడు. వాడు తిట్టింది కదా, ఇంకో బూతు నువ్వు తిట్టంటాడు. తిట్టొద్దు. మన దేవుని బిడ్డలు అభిషేకం ఏం చేయాలి? ఆ టైంలో ఏది మాట్లాడాలో దేవుడు నీకు సహాయపడతాడు. అతన్ని నోరు మూయించడానికి, దాన్ని నోరు మూయించడానికి. సో మనం మౌనంగా ఉండద్దు, మాట్లాడాలి. మాట్లాడే విధానము దేవుణ్ణి అడగాలి. దేవుడు మనకు తోడంటే అప్పుడు ఒకవేళ చంపాలని ప్రయత్నం చేసేదానికో వారు మనం చంపజాలరు. ఎందుకు? మన మీదికి హాని చేయటం ఎవడు రాడో. చేయాలనుకున్నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. సో మౌనంగా ఉండొద్దు. ఏం మాట్లాడాలి? కూడా అన్ని తిట్టేస్తుండు, అసభ్యంగా నేనేం చేయకుండా తిట్టేస్తుండు. ఒక్క మాట నాకు వస్తలేదు అనుకునేవు. ఆ టైంలో దేవుడు చక్కటి గౌరవపదమైన మాట నీకు ఇస్తాడు. అతను నోరు మూయించడానికి, ఆవిడ నోరు మూయించడానికి. ఆ బూతులతో పాటు మన బూతు కాదు, కానీ మనము గౌరవంగా అతను నోరు మూయించడానికి చక్కటి ఆలోచన మాట దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి భయపడకూడదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడేయుడును, ఆయన నిన్ను విడబడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకము. నీ ముందర నడిచేవాడు యెహోవా అంటే నీ ముందు ఆయనే ఉంటాడు, నీ తోడు ఉంటాడు, నీ వెనక ఆయనే ఉంటాడు. దేవుడు తోడు ఉండడం అంటే ఏంటిది? బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు తన పరిచయం చేసేటప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా ఈ తారీఖు మీటింగ్ పెట్టుకుంటామయ్యా, మీరు ప్రసంగించడానికి రండి అంట. సరే అన్న. ఇంకొక ఆయన వచ్చి, ఇంకో గ్రామం నుంచి వచ్చి, అదే తారీఖు అయ్యా మీటింగు, ఆయన కూడా సరే అనేసాడు. అంటే 6 మందికి సరే అనేసాడు. అదే తారీఖు, అదే సమయం. ఎం దేవదాసయ్య గారు అయితే తీరా మీటింగ్ సమయానికి ఒకే సమయంలో 6 చోట్ల ఉండి ప్రసంగించాడు. ఒకే చోట, ఒకే సమయము 6 చోట్ల ఉండి ప్రసంగించాడు. అదేలాగా అది అసాధ్యమైంది ఏది లేదు. తనకు దేవుడు చెప్పాడు, పెట్టు నువ్వు ఓకే చేయన్నాడు, ఓకే చేస్తాడు. ఒకే వ్యక్తి 6 చోట్ల ప్రసంగించాడు ఒకే సమయంలో. అంటే ఏంటిది? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మళ్ళీ కోయట్లో మీ అక్కయ్య ఉన్నదనుకో, ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి అంటే దేవుడు గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ మల్టిపుల్. అంటే ఒకేసారి అందరితో ఒకే సమయంలో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అంటే ఏంటిది? అంటే సర్వంతర్యామి మన దేవుడు. 900 కోట్ల జనాభా ఉన్నది ఇప్పుడు భూమి మీద. 900 కోట్ల జనాభా కూడా ఒకేసారి అందరికి కలిపి అనబడి ఒకే సమయంలో మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే మన డిజిఎస్ దినకరన్, జీసస్ కాల్స్ మినిస్ట్రీ డిజిఎస్ దినకరన్ గారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు తోడు అనే మాటకు ఇక్కడ అర్థం చెప్తున్నాను. ఉదాహరణలు వాడుకుంటున్నాను. బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. సేవ చేయాలని తీవ్రత ఉన్నది. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న ఆలోచన ఉన్నది. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చామనుకో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే భయం స్టార్ట్ అయింది. కానీ ఆశ ఉన్నది, సేవ చేయాలి, సేవ చేయాలి. అయితే ఒకనాడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అదే బోగిలో తన ఎదుట ఒక వ్యక్తి కనబడ్డాడు. ఏం చేశాడంటే
చిన్న ఖర్చు వేసుకొని, అంటే నైట్ ట్రైన్ ఎక్కా, చిన్న ఖర్చుకో చిన్న టవల్ లాంటి తీసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన చేస్తున్నాడు. దీన్ని గంట 5 లేస్తలేడు. 8-9 గంటలకు స్టార్ట్ చేశాడు. ఉదయం 4 గంటల వరకు లేవలేదు. నిద్రపోలేదు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎవరు సార్ మీరు? నా పేరు భగత్ సింగ్ అన్నాడు. అంటే ఆహా, ఇంత ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడా? ఈ విధంగా ప్రార్థన చేయాలా, చేస్తే నేను ఏదైనా పొందుకోగలనా దేవుని దగ్గర నుంచి అని ఆ ప్రార్థన జీవితం గమనించి నేర్చుకొని అప్పుడు ఆయన చెన్నైకి వెళ్ళి ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఆయన తన సేవను ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సమయం దొరికినప్పుడు మన సమయము, మన పెట్టుబడి దేవునికి ఇవ్వాలి. ప్రార్థన అనే పెట్టుబడి. అదే రీతిగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే పర్వతములు తొలగిపోతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో పర్వతములు జరుగుతున్నాయి. పర్వతాలు ఐస్ వంటి గొప్ప పర్వతాలు కరిగిపోతున్నాయి. నీళ్ళ ప్రభావం ఎక్కువైపోతుంది. పోయిన సంవత్సరం వచ్చినటువంటి భూకంపాలు చరిత్రలో ఎప్పుడు రాలేదండి. అన్ని రెట్ల భూకంపాలు వచ్చినాయి. సో అంటే పర్వతాలు జరిగిపోతున్నాయి, మెట్టలు తత్తలు. ఆయన దేవుని కృప నన్ను విడిచిపోదు. ఎప్పుడు విడిచిపోదు? నేను ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే, ఖచ్చితంగా నేను దేవునికి లోబడి జీవిస్తేనే, దేవునికి లోబడి జీవిస్తేనే దేవుని కృప నా నుండి తొలగిపోదు. నేను లోకంలో, పాపంలో, లోక వ్యవహారంలో నేను మునిగిపోతే దేవుని కృప నా నుండి తొలగిపోతుంది. దేవుని అభిషేకం నేను కోల్పోతాను. తర్వాత నా విశ్వాస యాత్రలో నేను గెలవలేను, ఓటమి పాలవుతాను. అంటే దేవుని కృప నా మీద ఉండాలంటే, దేవుని అభిషేకం నాలో నిలిచి ఉండాలంటే నేను దేవుని మాటకు లోబడి ప్రతిదినం జీవించాలి. ఆమేన్. ప్రతిదినం నాకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన అనేది జాబును బట్టి లేదు. ఇప్పుడు ఒకరు బాంబేలో జాబ్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. బాబు కుటుంబ ప్రార్థన చేద్దామంటే అబ్బాయి లేదా అమ్మాయి గాల్లో ఎగ్గేసి వచ్చి ఇక్కడ వచ్చి కుటుంబ ప్రార్థన ఉంటారా? అమ్మ నేను వస్తున్నానని. సమయం లేదు. ఆయన ఒక డ్యూటీలో ఉంటారు, వీళ్ళు సమయం లేదు. ఏం చేయాలి? అక్కడ ఆయన ఉండి ప్రార్థన చేసుకోవాలి. అనుకున్న సమయం తీసుకొని ప్రార్థన, బైబిల్ చదవాలి. ఇక్కడ నీవు చేసుకోవాలి. ఎందుకు? అపోస్తల కార్యంలో సంఘం చెల్లాచెదరైనప్పుడు వారు పాటించింది ఇదే. బైబిల్ అపోస్తల చరిత్ర తెలుసుకొని మనం నడుచుకోవాలి. పర్వతము తొలిపోయి మెట్టలు నా కృప నిన్ను విడిచిపోదు. నా యందు జాలి పడుతున్నాడు కాబట్టి నన్ను దేవుడు విడవడు. హల్లెలూయా. దావీదు కీర్తన 46వ అధ్యాయం 11వ వచనం. 46వ కీర్తన 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవునితో పోరాడాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రభా నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను విడవను, నువ్వు నన్ను దీవించు దీవించు దీవించు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అందుకే యాకోబుతో దేవుడు ఉన్నాడు. మరి రాత్రి అంతా నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభా నన్ను దీవించు, నా సమస్య. రాత్రి అంతా చేస్తావా? చేస్తే దేవుడు నీకు తోడుంటాడు. చేయకుండా నువ్వు ప్రార్థన చేయకుండా యాకోబుతున్న దేవుడు నాకు తోడున్నావు ఆమె కంటే కాదు. యాకోబు చేసిన పరివర్తన, యాకోబు వంటి జీవితం, యాకోబు వంటి ప్రార్థన, పోరాట ప్రార్థన జీవితం నీలో ఉంటే దేవుడు నిన్ను విడవడు. అంతగాని యాకోబు పేరు ఎత్తినంత మాత్రాన యాకోబుకు వచ్చే ఆశీర్వాదం నీకు రాదు. మనం ఏం చేయాలి? యాకోబు పోరాడిండు.
అందుకే దేవుడైన యాకోబు పోరాడాడు, మనము పోరాడాలి. యాకోబుతో ఉన్న దేవుడు ఇప్పుడు మనతో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన ఆశ్రయముగా ఉంటాడు మనకు. యాకోబుకి ఎలాగైతే ఆశ్రయం ఉన్నాడో ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆశ్రయం ఉంటాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉన్నాను. యుగ సమాప్తి వరకు అంటే ఎప్పటి వరకు? దేవుని రాకడ వరకు దేవుడు మనతో ఉంటానంటున్నాడు. కానీ మన విషయం ఏంటిది? మనము దేవునితో ఉంటున్నామా? దేవునితో ఉండడం అంటే ఏంటిది? మనం దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామా? మనం ప్రతిదినం ప్రార్థిస్తున్నామా? అప్పుడు దేవుని రాకడ వరకు దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? నేను దేవుడు నీతో కూడా ఉంటానన్నాడు. యాజ్ ఐ యామ్ విత్ యు. మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అస్సలు సమయం వృధా చేసుకోవద్దు. డబ్బు పోతే తిరిగి డబ్బు వస్తుంది, పేరు పోతే పేరు తిరిగి వస్తుంది. కానీ సమయం పోతే తిరిగి సమయము రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సమయం ఉండగానే మనం ఏం చేసుకోవాలి? ఎక్కువ ప్రార్థన. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, వాక్యం. సమయం దొరికిన ఎక్కువ ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం కంటే శోధనలు ఈ సంవత్సరంలో ఇంకెక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. కాబట్టి దాని తగ్గట్టు సిద్ధపాటు అవసరం కదా. ఆ సిద్ధపాటు ఏంటిది? ఎక్కడైతే నేను సమయం వృధా చేస్తున్నానో అదే సమయంలో వృధా చేయకుండా నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఏంటి సద్వినియోగం? దానికి బదులు నేను ప్రార్థన చేసుకుంటాను. నా కనెక్టివిటీ దేవునితో ఉండాలి. నా ఉద్యోగం ఎవడు తీయొద్దంటే నేను దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు నా ఉద్యోగం ఎవడు తీయలేడు, ఏ మేనేజర్ తీయలేడు. ఎవడు తీయాలనుకున్నాను కాదు. నువ్వు లేని పని లేదురా బాబు, నువ్వు రావాలైనా అంటావు. ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడు. చేసే డ్యూటీ కూడా చక్కగా న్యాయపరంగా చేసుకోవాలి. ఒక అరగంట ఎక్కువ చేయమన్నా చేయాలి, గంట సేపు ఎక్కువ చేయమన్నా చేయాలి. కానీ టైం కాకముందే వెళ్ళిపోవాలనే అక్కడ ఉండొద్దు. దాంతోనే మీ మార్కులు తక్కువైతే గుర్తుపెట్టుకోండి. మార్కులు అంటే మీకు వచ్చే ఆ మంచి బిరుదు తగ్గిపోతుంది. కాబట్టి మనం దేవుడు చేయాలంటే శక్తి కావాలి, బలం కావాలి, ఆత్మబలం కావాలి. ఇవన్నీ మనకు దేవుని తోడుకి కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నా యొక్క దర్శనము పోయిన సంవత్సరం చెప్తాను. నేను ఇంచుమించు 10 సంఘటనలు పోయిన సంవత్సరం జరుగుతాయని 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు చెప్పాను. ఈ ఘటం సర్పము వస్తుందని చెప్పాను. వస్తుందన్నప్పుడు ప్రజలు ఎంత చనిపోతారన్నప్పుడు భయం చుట్టుకుంది. ఏం చేశానంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, అది వస్తే మనుషులు చనిపోతారు, ఎందుకు దాన్ని రాయనీయకుండా చెయ్యి. నువ్వు చెప్పింది నేను చెప్పాను కరెక్టే, కానీ అది ఎందుకునైనా చాలా పెద్దది, అది సముద్ర గర్భంలో ఉంది అన్నప్పుడు రోజు చేస్తున్నా 3-4 నెలలు అయింది. 6వ నెల జూన్ మాసంలో నేను పడుకున్నప్పుడు ఆత్మవశుడుగా దేవుడు నన్ను సముద్ర గర్భంలో తీసుకెళ్తే అక్కడ ఘటసర్పములు ఇయ్యదాను ఏమన్నాడంటే, నువ్వు దానికి చెప్పు, దాన్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది, కానీ దేవుని చూస్తే భయం పోతుంది. దేవుని చూస్తుంటే ధైర్యం వస్తుంది, దాన్ని చూస్తే భయపడదు. నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు రాకని చెప్పాను. నేనేమన్నా, నువ్వు ఇప్పుడు రాకు అని చెప్పేసి మళ్ళీ నేను తర్వాత మేలుకొచ్చి, అంటే దేవుడు మన ప్రార్థన ఏం చేశాడు? ఆ భయంకరమైన శోధన నుంచి పోయిన సంవత్సరం తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే డిసెంబర్ మాసంలో ఒక వారం రోజుల ముందు నాకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఏ ప్రత్యక్షతలు? నీ కుటుంబాన్ని సిద్ధపరచు, అభిషేక తైలం తీసుకొని నీ కుటుంబాన్ని సిద్ధపరచు అన్నాడు. ఏంటిది ప్రభా?
జనవరి 1వ తారీఖు నువ్వు ప్రసంగించిన వెంటనే నీ కోసం నేను రథం ఏర్పాటు చేస్తాను, నువ్వు నా సన్నిధికి వచ్చాను. దానికి కొద్దిగా ఉదాహరణ చెప్తాను. ఆనోకు గ్రంథము 5వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండము 5వ అధ్యాయం 24. ఆనోకు గ్రంథం కూడా ఉన్నది, కానీ మన గ్రంథం లేదు, ఎవ్రీలో రాయబడి. ఇప్పుడు మనం ఉన్న గ్రంథంలో పరిశుద్ధ ఆదికాండం 5వ అధ్యాయం 24. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాను కనుక అతడు లేదు. నేను దేవుడితో నడిచినాను, దేవుడిని తీసుకోవాలనుకున్నాడు. ఎడబాపుతున్నాడు కదా, ఏదో పని ఉన్నది నీతో, నాకున్నది రాకున్నాడు. నేను సిద్ధపడ్డాను. ఇంట్లో ఎవరు చెప్పలేదు, చెప్తే భయపడతాను. నూనె సిద్ధపరుచుకున్నాను, నువ్వు ప్రతిష్ఠించు, ఈ మాటలు చెప్పు అన్నాడు. తర్వాత ఆనోకు ఏలి వస్తారన్నాడు. నీ మటుకు నువ్వు సిద్ధపడ్డాను. వాక్యం చెప్పిన తర్వాత, ఆమె అన్న తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, నా నిర్ణయం నేను మార్చుకున్నాను, కొంతకాలం వరకు ఆగు నువ్వు అన్నాడు. చెప్పింది ఆయన్ని, సిద్ధపడమని ఆగమన్నది ఆయన. అంటే నాకు రూమర్స్ వస్తున్నాయి రాని, కానీ ఆ రూమర్స్ వచ్చినందుకు నువ్వు దేవుణ్ణి అడిగి చెప్తున్నావా రూమర్గా? అది దేవుని చిత్తం కాదు, తను తానే పోగొట్టుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర అడిగి రూమర్ చెయ్యి. దేవుణ్ణి అడిగి నువ్వు విమర్శ చెయ్యి. దేవుని అడగకుండా నువ్వు విమర్శ ఎందుకు చేస్తున్నావు? నువ్వు తప్పులో ఉంటున్నావు కదా విమర్శ చేసి. అదే నేను అంటున్నాను, దేవుడు చెప్పింది నేను చేసి. ఆనోకు దేవునితో నడిచాడు, దేవుడు తీసుకెళ్ళాడు సజీవంగా. నేను దేవునితో నడుస్తున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళాలనుకున్నాడు, మళ్ళీ ఆపాడు. దాని తప్పేముంది? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతము. మన సంకుచితమైన ఆలోచనతో దేవుని అనంతమైన ప్రత్యక్షతను కోల్పోతున్నది సమాజం. అప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు. నీవు కొలిచే కొలతతోనే తీర్పు తీర్చబడతావు. నీ విశ్వాస కొలతను బట్టి తీర్పు తీర్చకు, దేవుని ప్రత్యక్షతను బట్టి నువ్వు దేవుని అడిగి తీర్పు తీర్చు. హల్లెలూయా. సో కాబట్టి విమర్శకులకు నేను ఇచ్చే దేవుని చిత్తానుసారంగా దేవుని ఉపవాసం ఉండు 40 రోజులు. దేవుని సేవకుడు ఇలా అంటున్నాడు, ప్రభా ఇది ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడికి జవాబిస్తాడు. నోటికి వచ్చిందని నీ కంటితో నువ్వు తీర్పు తీర్చొద్దు. అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. కాబట్టి ప్రియమైన దేవుడు, దేవుడు మనతో ఉంటే మనము సమస్యలను ఈ సంవత్సరంలో జయిస్తాము. దేవుడు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిదినము ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎప్పుడు వీలైతుంది? ఆదివారం ఒక రోజు చక్కగా చికెన్, మటన్, పలావ్ తెచ్చుకొని తినేస్తాం, బిర్యానీ తెచ్చుకొని తింటాం. అది అప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిరోజు సమయం ఉందా కుటుంబ ప్రార్థన చేసుకోవడం? లేదు. చల్లా చెదరైపోయి ఎవరికి వారు యమునా తీరుగా ఎవరికి వారు ఎవరి పనులు వారు నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ సమయం దొరికితే అక్కడ ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి సమస్యను జయిస్తావు, ప్రతి రోగాన్ని జయిస్తావు, ప్రతి శోధన జయిస్తావు. అది మానసిక శోధనైనా జయిస్తావు, ఆత్మీయ పోరాటమైన జయిస్తావు, అది అనారోగ్య పోరాటమైన జయిస్తావు, అది ఆర్థిక సమస్య అయినా జయిస్తావు. ఎందుకు? దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరములో మనము సమయ పరిధిని ప్రార్థన వాక్యానికి పెట్టాలి, ఖాళీ సమయంలో. కానీ మనం వ్యర్థమైన వాటికి కేటాయించుకోవద్దు. ఆమె దేవుడు తన మాటలు దీవించి ఆశించిన గాక. ఆమె కల్పించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రతి బిడ్డను దీవిస్తున్నాం, ఆశీర్దిస్తున్నాం. మీ కృప చేత భద్రపరచండి. ప్రతి బిడ్డ మీద మీ హస్తం ఉంచండి, మీ కాపుదల దయచేయండి. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ తోడు, కాపుదల, సంరక్షణ దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్.